హర్ హర్ మహాదేవ్. నేను చార్ధామ్ యాత్రకు స్టార్ట్ అయ్యాను. సో నేను మీ అందరితో ఈ జర్నీ ఎలా చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్ టు ఢిల్లీ నేను ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాను. 7,500 అయ్యింది. సో మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే థర్డ్ ఏసీ 1,800 అవుతుంది. మీరు ముందే ప్లాన్ చేసుకుంటే ట్రైన్ టికెట్స్ 2 months ముందే బుక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత నేను ఢిల్లీ రీచ్ అయ్యాక హోటల్ చెక్-ఇన్ చేసి రెస్ట్ తీసుకొని, ఆ రోజు మండే అవ్వడం వల్ల అష్టోత్తరం టెంపుల్ కానీ అన్ని టెంపుల్స్ మ్యాక్సిమం క్లోజ్ ఉన్నాయి. సో ఇండియా గేట్ ఒక్కటే ఉంది, అది విజిట్ అయ్యి ఆంధ్ర తెలంగాణ భవన్లో క్యాంటీన్లో డిన్నర్ చేసాము. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది. ఆ తర్వాత అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను బుక్ చేసుకున్న టెంపో ఎక్కి ఢిల్లీ టు హరిద్వార్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఫైనల్లీ హరిద్వార్ అయితే రీచ్ అయిపోయాము. 6 hours టైం పట్టింది హరిద్వార్ రీచ్ అవ్వడానికి. మేము గంగా ఆరతి చూడాలి, కానీ అది కూడా మిస్ అయిపోయింది లేట్ అవ్వడం వల్ల. ఆ తర్వాతకి హరికి పౌరిలో స్నానం చేసి అక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ విజిట్ అవ్వడానికి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ నేను శ్రీ హనుమాన్ మందిర్ని దర్శించుకున్నాను. అక్కడ హనుమాన్ స్వామి దర్శనం చేసి ఆశీర్వాదం తీసుకున్నా. అక్కడ శివ పార్వతి అమ్మవారి దివ్య దర్శనం కూడా చేసుకున్నాను. ఇప్పుడు హరికి పౌరి గురించి తెలుసుకుందాం. హరిద్వార్ హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే స్పష్ట మోక్షపురిలో ఒకటి. కుంభమేళ జరిగే 4 ప్రదేశాలలో హరిద్వార్ కూడా ఒకటి ఉంది. సముద్ర మథనం జరిగిన సమయంలో దేవతలు అండ్ దానవులు గొడవపడి అక్కడ భూమిపైన కొంత అమృతం ఒలికింది. అవి ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్ అండ్ నాసిక్లో కూడా పడింది. భగీరథుడు వాళ్ళ పూర్వీకులకు మోక్షం పొందటానికి గంగమ్మని భూమిపైకి తీసుకురావాలని ఒక గొప్ప తపస్సు చేశారు. ఆ తపస్సుకి శివుడు మెచ్చి గంగ తన యొక్క జటాజూటంలో బంధించి ఆమెను హరిద్వార్ వద్ద భూమి సమీపంలోకి ప్రవేశపెట్టాడు. అందుకే హరిద్వార్లో గంగా స్నానం చేయటం, గంగా హారతి చూడడం మరియు హరికి పౌరిని దర్శించడం అత్యంత పవిత్రమైన అనుభవంగా భావిస్తారు. హర్ హర్ గంగా, హర్ హర్ మహాదేవ్. ఆ తర్వాత అక్కడ చిన్నగా షాపింగ్ చేసి టెంపో ఎక్కి బార్కోత్కి స్టార్ట్ అయిపోయాం హరిద్వార్ నుంచి. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్, యమునోత్రి గంగోత్రి దర్శనం ఎలా అయింది అవన్నీ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను.